హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఏబిపిఎస్సి టీఎస్పీఎస్సి మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ సిరీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి వైట్ పేపర్స్ అంటే శ్వేతపత్రాలను గత 5 శ్వేతపత్రాలను వివరించడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అట్ ది సేమ్ టైం ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఒకవేళ చూడకపోతే. సో ఈ లెక్చర్కి వచ్చేటప్పటికి ఏంటంటే తర్వాత అయినటువంటి 6వ శ్వేతపత్రం కోసం ఇందులో వివరించడం జరిగింది. సో డైరెక్ట్గా లెక్చర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 6వ పేపర్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ దీనికి ఏంటని పేరు పెట్టిందంటే మానవ వనరుల నిర్వహణ. సో అక్కడ మానవ వనరులను ఏ విధంగా నిర్వహిస్తుంది, ఇందులో ఎటువంటి అభివృద్ధిని సాధించాలి, సో గతం వరకు ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది ఇందులో వివరించడం జరిగింది. అసలు దేనిలో అభివృద్ధి కనపరచాలనుకున్నారంటే చూడండి, ఇక్కడ ఉన్నది డైరెక్ట్గా. సో వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వయోవృద్ధుల యొక్క సంక్షేమం మరియు విద్య. సో ఈ రంగాల యొక్క అభివృద్ధి ఇక్కడ మానవ వనరుల నిర్వహణ అనే పేరుతో 6వ శ్వేతపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మొట్టమొదటైనటువంటి వైద్య మరియు ఆరోగ్య రంగానికి ఉన్నటువంటి కేటాయింపులు చూద్దాం ముందు. సో మొట్టమొదటిగా 2014-15కి వచ్చేటప్పటికి సో కేటాయింపులు ఎలా ఉన్నాయంటే 4387.94 కోట్లుగా ఉంటే అది 2018-19కి వచ్చేటప్పటికి 8463.51 కోట్లుగా ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇది డబల్ అయిందని అర్థం. సో ఈ కాలంలో ఇది డబల్ అయిందని అర్థం. నెక్స్ట్ చదువుకునేటప్పుడు 2019 మరియు 20 బడ్జెట్లో కూడా దీని గురించి వివరణ అనేది ఉంది. కానీ ఇక్కడ ఎందుకంటే అది యాడ్ చేయలేదు, మనకు డైరెక్ట్గా శ్వేతపత్రంలో ఎంత ఉందని వివరిస్తే మాత్రమే ఇది చెప్పాలి. సో బడ్జెట్లో ఎలా ఉన్నది అనేది సెపరేట్, దాని గురించి సెపరేట్గా వీడియో చేయడం జరిగింది. సో దాంట్లో లింక్ చేసుకుంటే చాలు మీరు. సో నెక్స్ట్ మనం ఇక్కడ వైద్య రంగానికి సంబంధించినటువంటిది అంబులెన్స్లు 108 అంబులెన్స్లు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 468 అంబులెన్స్లు అనేవి ఉన్నాయి. వీటితో పాటు అదనంగా ఉన్నటువంటి ప్రైవేట్ అంబులెన్స్లు 177. సో దీనిపైన డైరెక్ట్గా క్వశ్చన్ ఒకవేళ వచ్చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 108 అంబులెన్స్లు ఎన్ని? సో ఎన్నంటే డైరెక్ట్గా చెప్పవచ్చు 468. లేదా 2018-19 సంవత్సరానికి వైద్య ఆరోగ్య రంగానికి గల కేటాయింపులు ఎలా ఉన్నాయంటే 8463.51 కోట్లు. సో ఇది డైరెక్ట్గా వచ్చేవి, మ్యాక్సిమం వీటి గురించి మనకి స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటాడు. సో నెక్స్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రుల సంఖ్య. సో దీని గురించి కూడా డైరెక్ట్గా బిట్ వచ్చే అవకాశం ఉంది. మొదటిది సబ్ సెంటర్లు, అంటే ఇవి రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటివి లేదా క్రింది స్థాయిలో ఉన్నటువంటి సబ్ సెంటర్లు ఏంటంటే 7548 సబ్ సెంటర్లు ఉన్నాయి. మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పిహెచ్సి మరియు సిహెచ్సి. సో ఇక్కడ పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్. సో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయంటే 1147 ఉన్నాయి. సో సిహెచ్సి అంటే ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. సో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇక్కడ 195 ఉన్నాయి. సో ఏరియా ఆసుపత్రులు అనేవి 28. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ డిజిట్ ఒకటి పడలేదు. జిల్లా ఆసుపత్రులు, సో జిల్లా ఆసుపత్రులు ఇక్కడ 13 ఉన్నాయి. నెక్స్ట్ టీచింగ్ ఆసుపత్రులు 23. సో అంటే ఈ డేటా కూడా మనకి ఇంపార్టెంట్. వీటిపైన డైరెక్ట్గా బిట్ వచ్చే పిహెచ్సి కానీ సిహెచ్సిలు ఎన్ని ఉన్నాయి, ఏరియా ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, జిల్లా ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, టీచింగ్ ఆసుపత్రులు కూడా ఎన్ని ఉన్నాయి అనేది డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ. సో ఎన్టీఆర్ వైద్య సేవ వర్తింపు ఉన్నటువంటి వ్యాధులు అంటే అక్కడికి వచ్చేటప్పటికి అంటే ఉచిత వైద్యం అని చెప్తుంటాం కదా. సో ఆరోగ్యశ్రీని ఈ విధంగా ఎన్టీఆర్ వైద్య సేవగా కన్వర్ట్ చేయడం జరిగింది. దీనిలో ఎన్ని వ్యాధులకు దీనిని వర్తిస్తున్నారు, ఇవి అమలవుతున్నటువంటి ఆసుపత్రులు ఎన్ని అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తంగా 1044 వ్యాధులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఇందులో సర్జికల్గా ఉండేవి అయితే 843, మెడికల్గా ఉన్నవి 171. సో నెక్స్ట్ ఇవి అమలవుతున్నటువంటి ఆసుపత్రులు 455 ఆసుపత్రుల్లో ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది అమలవుతుంది. అంటే ఇవి గుర్తింపు ఉన్నటువంటి ఆసుపత్రులు 455. సో నెక్స్ట్ ఇక్కడ మరొకటి, ఇది దీంతో సంబంధం లేకపోయినా సరే మనం గుర్తుపెట్టుకోవాలి. సో డయాలసిస్ సెంటర్లు. సో కొంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకి సో డయాలసిస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సెంటర్లు 14 ఉండేవి, వాటిని 48కి పెంచడం జరిగింది. సో ప్రభుత్వం ఈ ఆరోగ్య మరియు వైద్య రంగాల్లో తీసుకున్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి స్టెప్స్ ఇవి, అంటే అభివృద్ధికి కారణమైనటువంటి కొన్ని రీజన్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కంప్లీట్గా అంటే
బిట్ వైజ్ వచ్చేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం అడగడానికి అవకాశం ఉన్నటువంటిది ఇక్కడ ఆరోగ్య రంగం. నెక్స్ట్ సెకండ్ చార్ట్ ఉంది, దాంట్లో వైద్య రంగం ఒకటి ఉంది. ఈ రెండు నుంచే మ్యాక్సిమం అడగవచ్చు. సో ఫస్ట్ వన్ ఆరోగ్య రంగానికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. సో దీనిలో లబ్ధి పొందిన వారు ఎంతమంది ఉన్నారంటే 2,80,207 మంది. సో దీనికైనటువంటి వ్యయం 860 కోట్లు. సో నెక్స్ట్ వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్. సో దీని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు 7,601 మంది. సో దీనికైనటువంటి మొత్తం 270 కోట్లు. సో మనకి ఇంపార్టెంట్ అయినది చూడండి, అక్కడ 108 అని చెప్పాను కదా, అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు. సో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 279 వాహనాలు ఉన్నాయి. సో వీటి ద్వారా లబ్ధి పొందినటువంటి స్త్రీలు 7,19,512 మంది. సో నెక్స్ట్ పంపిణీ చేసినటువంటి ఎన్టీఆర్ బేబీ కిట్లు. ఇక్కడ ఎన్టీఆర్ బేబీ కిట్లు అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే డెలివరీ చేసుకుంటారో సో వారికి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అంటే పిల్లలకి ఇస్తున్నటువంటి కొన్ని కిట్స్ ఇవి. సో ఇవి ఎంతమందికి పంపిణీ చేశారంటే 6,91,489 మందికి పంపిణీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎన్టీఆర్ సంచార చికిత్సలో 292 మొబైల్ మెడికల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. సో ఈ యూనిట్ల ద్వారా సందర్శించినటువంటి గ్రామాలు 13,573 గ్రామాలను సందర్శించడం జరిగింది. ఇవి సంచార చికిత్సలో ఉన్నటువంటి మొబైల్ మెడికల్ యూనిట్లు. సో మొబైల్ మెడికల్ యూనిట్లు 292. సో నెక్స్ట్ ఇక్కడ ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు. సో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే 115. సో ఇక్కడ 115 కేంద్రాలు అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ మహాప్రస్థానం వాహనాలు. సో మహాప్రస్థానం వాహనాలు 53ని ఏర్పాటు చేశారు. అంటే మరణం తర్వాత గౌరవంగా తుది వీడ్కోలు. సో ఈ తుది వీడ్కోలు, సో తుది వీడ్కోలు కోసం ఏర్పాటు చేసినటువంటి వాహనాలు 53. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఏపీలో మెడ్ టెక్ జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ. సో రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన వైద్య పరికరాల యొక్క ధరలు తగ్గుతాయి. నెక్స్ట్ ఆరోగ్య రక్షా పథకం. ఇది ఎవరికంటే ఏపీఎల్ కుటుంబాలకి. అంటే ఇక్కడ బీపీఎల్ కాదు, వీళ్ళు ఏపీఎల్ కుటుంబాలు. అంటే అబవ్ పావర్టీ లైన్తో ఉన్నటువంటి ప్రజలైతే ఎవరున్నారో వాళ్ళకి నెలకి 100 రూపాయల ప్రీమియంతో 2 లక్షల వరకు వైద్య ఖర్చులు అనేవి ఉచితం. సో దీనికోసం ఏర్పాటు చేసినటువంటి పథకం వైద్య రక్షా పథకం. సో నెక్స్ట్ ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే క్యాన్సర్ కేర్ సెంటర్లు అనేవి ప్రతి జిల్లాలో ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయంటే మొత్తంగా 13 క్యాన్సర్ కేర్ సెంటర్లు ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ మాస్టర్ హెల్త్ చెకప్. సో మాస్టర్ హెల్త్ చెకప్ అంటే 30 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళలు కూడా వారి యొక్క హెల్త్ను చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక నూతన పథకం ఇది. సో నెక్స్ట్ గిరిజన ప్రాంతాలు. సో గిరిజన ప్రాంతాలలో ఈ ఆరోగ్య రంగం యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉందంటే ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లు 153. నెక్స్ట్ ఇక్కడ అమలవుతున్నటువంటి ఒక పథకం ముఖ్యమంత్రి గిరి ఆరోగ్య కేంద్రాలు. అంటే 40 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఇవి మారుమూల తాండాల్లో కూడా వైద్యం కోసం ఏర్పాటు చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కేంద్రాలు. సో నెక్స్ట్ 7 ఐటీడీఏ పరిధిలో అంటే సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు మనకు ఉంటాయి కదా. సో ఆ పరిధిలో 7 ఉన్నాయి మనకి. ఆ పరిధిలో 122 ఫీడర్ అంబులెన్స్లు, 108 బైక్ అంబులెన్స్లు ఉన్నాయి. అంటే అక్కడ ఆ ప్రాంతంలో కావాల్సినటువంటి తక్షణ వైద్య సహాయం కోసం ఏర్పాటు చేసినటువంటి వాహనాలు. సో వీటి వలన ప్రభుత్వం వైద్యంపై చేసే తలసరి ఖర్చు ఏ విధంగా ఉన్నదన్నది మనకి ఇంపార్టెంట్. సో మనకి ఇది కూడా మళ్ళీ ఇంపార్టెంటే, బిట్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. 2015లో ఒక తలసరి వైద్య ఖర్చులు ఏ విధంగా ఉన్నాయంటే 5,770గా ఉంటే అదే 2017కి వచ్చేటప్పటికి అది ఎంత తగ్గిందో చూడండి, 1,205 తలసరి వైద్య ఖర్చుగా ఉన్నాయి. ఇందులో ఈ డిఫరెంట్ మాత్రం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఇటువంటివి మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది అసలు 6వ శ్వేతపత్రానికి సంబంధించినటువంటి చార్టు. సెకండ్ మరొకటి ఉంది, అది అందులో ఇంపార్టెంట్ అంటే విద్యారంగం. సో అది కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది సెకండ్ చార్ట్. ఇది
వనరుల నిర్వహణలో ఉన్నటువంటి సెకండ్ చార్ట్. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే క్రీడారంగం. సో క్రీడారంగంలో గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి. ఒకటి ప్రాజెక్ట్ గాంధీవా, సెకండ్ వన్ ప్రాజెక్ట్ పాంచజన్య. సో ప్రాజెక్ట్ గాంధీవా అనేది క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ప్రారంభించబడింది. దీనిలో 100 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది స్థాపించబడింది. సో నెక్స్ట్ వన్ పాంచజన్య అనేది 12 నుండి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల్లో క్రీడాస్ఫూర్తి, చూడండి ఇది క్రింద కాదు, క్రీడాస్ఫూర్తి. సో దానికోసం 6 క్రీడా అకాడమీలను స్థాపించడం జరిగింది. సో అంటే క్రీడా అకాడమీల స్థాపనకు పాంచజన్య అనే ప్రాజెక్టు, అత్యుత్తమ శిక్షణ కోసం ప్రాజెక్ట్ గాంధీవా అనే ఒక ప్రాజెక్ట్ అనేవి క్రీడా రంగంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం మొదలు పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వన్ సాంస్కృతిక రంగం. సో దీనిలో సాంస్కృతిక శాఖ యొక్క సలహా తరపున వృద్ధాప్య కళాకారులకు పింఛన్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో 2013-14లో 500గా ఉండేది, 2015 జనవరి నుండి దీన్ని 1500కు పెంచడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఆనంద లహరి అనే ఒక ప్రోగ్రాం. సో ప్రతి ఆదివారం పట్టణ ప్రాంతాలలో ఆనంద లహరిని నిర్వహించాలని ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. సో దీనికోసం 181 మంది కూచిపూడి ఉపాధ్యాయులను నియమించుకోవడం జరిగింది. అంటే ఇది సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి క్లాసికల్ డ్యాన్స్. సో దీనిని ప్రతి ఆదివారం కూడా నిర్వహించాలి అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. సో నెక్స్ట్ చెప్పాను కదా విద్యారంగం. సో దీనిపైన మనకి మ్యాక్సిమం బిట్స్ అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ కంటెంట్ అనేది కొంచెం హెవీగా ఉంది. సో అందుకు ఎండింగ్ వరకు చూడండి, మిస్ చేయదేది. సో నెక్స్ట్ వన్, సో 4.5 సంవత్సరాల కాలంలో మానవ వనరుల అభివృద్ధి కోసం చేసినటువంటి ఖర్చు 131,000 కోట్లు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జాతీయ సాధన సర్వే, నాస్ అంటారు. సో 2017లో వీళ్ళు చేసినటువంటి ఒక సర్వే ప్రకారం 10వ తరగతి గణితంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఇది మనకి ఇంపార్టెంట్. జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం గణితంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఓవరాల్గా అన్ని సబ్జెక్టుల సమగ్ర పనితీరులో ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాథ్స్కి అయితే ఫస్ట్ ప్లేస్, అదే ఓవరాల్గా టోటల్ సబ్జెక్ట్స్కి అయితే మాత్రం సెకండ్ ప్లేస్. సో ఈ సర్వేను నిర్వహించింది ఎవరంటే జాతీయ సాధన సర్వే. సో నెక్స్ట్ వన్, మన ఊరు మనబడి, బడి పిలుస్తుంది వంటి కార్యక్రమాల ద్వారా స్థూల ప్రవేశాల నిష్పత్తి పెరిగింది ఇక్కడ. సో ఎంతగా ఉండేదంటే అంతకుముందు 79.52% నుండి 85.61% ఇది పెరిగింది అని అర్థం. సో మనకి ఇది ఇంపార్టెంట్, ఎంత శాతం పెరిగిందని కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు. ఎంత శాతానికి పెరిగిందంటే 2017 డిసెంబర్ ఎండింగ్ 2018 డిసెంబర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి 85.61%గా ఉంది స్థూల ప్రవేశాల నిష్పత్తి. సో నెక్స్ట్ ఇక్కడ ప్రథమ్ సంస్థ భాగస్వామ్యంతో భాష మరియు గణితంలో బోధనా స్థాయిలను పెంచేందుకు అనంతపురం మరియు కర్నూలు మరియు విజయనగరం జిల్లాలలో కొంతమంది ప్రత్యేక మందిని విద్యార్థులకు కొంత ప్రత్యేక బోధన అనేది నిర్వహిస్తున్నారు. సో మొత్తంగా 7,746 పాఠశాలలో సుమారుగా 2,75,702 మంది విద్యార్థులకు ప్రత్యేక బోధన అనేది నిర్వహించడం జరుగుతుంది. సో నెక్స్ట్ 2 ఉపాధ్యాయులు ఉండే 1,342 ప్రాథమిక పాఠశాలలో రిషి వ్యాలీ భాగస్వామ్యంతో ఆనంద లహరి అభ్యాసన కార్యక్రమం ద్వారా 25,000 మందికి శిక్షణ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఆనంద లహరి అంటే ఆల్రెడీ మనం చూసాం, ఆల్రెడీ సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఇట్స్ క్లాసికల్ ఎడ్యుకేషన్ అని అర్థం. సో దీనికోసం ప్రత్యేకంగా కొంతమంది ఉపాధ్యాయులను కూడా నియమించడం జరిగింది, వారి ద్వారా ఈ కార్యక్రమం అనేది నడిపించబడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నటువంటి పాఠశాలలు మనకి ఉన్నత పాఠశాలలు ఇంపార్టెంట్. 45,528 పాఠశాలలు ఇందులో ఉన్నాయి. దీని ద్వారా విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 35 లక్షల మంది. సో విద్యార్థులు ఎంతమంది అంటే 35 లక్షల మంది. అంటే ఈ విద్యార్థులకు వారానికి వచ్చేటప్పటికి 5 గుడ్లు ఇస్తున్నారు. అంటే న్యూట్రిషన్స్, పోషక పదార్థాలు అందించాలని 5 గుడ్లు ఇస్తున్నారు వారానికి. సో ఇది ఏ విధంగా రన్ అవుతుందంటే రియల్ టైం మానిటరింగ్, ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళు చేస్తున్నది కరెక్టా కాదన్నది ఇందులో నిర్ణయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ గత సంవత్సర కాలంలో ప్రతిభ అవార్డులు పొందినటువంటి విద్యార్థులు. సో విద్యార్థులు 3,735 మంది, బెస్ట్ టీచర్ అవార్డు పొందిన వారు 82 మంది.
సో నెక్స్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 7491. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 7491. సో నెక్స్ట్ విద్యా అభివృద్ధి కోసం ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఒక ప్రత్యేక పథకం బడికొస్తా పథకం. సో ఇది ఎవరి కోసం అంటే బాలికల విద్యా ప్రోత్సాహకానికి, అంటే 8-9 తరగతి చదివే విద్యార్థుల కోసం సైకిళ్లను పంపిణీ చేశారు. సో మొత్తం ఎన్ని సైకిల్ పంపిణీ చేశారంటే ఇందులో 2,87,318 సైకిళ్లను పంపిణీ చేశారు. బట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, అక్కడ జరిగిన ప్రాసెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలికల విద్యా ప్రోత్సాహం కోసం ఇందులో సైకిళ్ళ పంపిణీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ విద్యా సంస్థలు 11. సో నెక్స్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు 16. ఇందులో NAC గుర్తింపు పొందినవి ఏంటంటే 10 ఉన్నాయి. సో నెక్స్ట్ 180 డిగ్రీ కళాశాలలకు కూడా NAC గుర్తింపు పొందడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఈ రూసా. ఇక్కడ రూసా అంటే రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్. సో రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్, సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ మిషన్. సో ఇది ఎప్పుడంటే మొదలుపెట్టారు, 2013లో మొదలుపెట్టారు. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలంటే దీనికంటూ కొంత నిధులను కేటాయించడం జరిగింది. సో ఇంగ్లీష్లో అయితే నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ మిషన్ అంటారు, అదే హిందీలో అయితే ఈ రూసా అంటే రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ అని అంటారు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన రాష్ట్రానికి ఈ పథకం కింద కొన్ని నిధులు అనేది కేటాయించడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీకి అయితే 100 కోట్లు, వెంకటేశ్వర యూనివర్సిటీకి 100 కోట్లు, నాగార్జున యూనివర్సిటీకి 50 కోట్లు, పద్మావతి యూనివర్సిటీకి 20 కోట్లు అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, మనకి ఇందులో ఇంపార్టెంట్ అంటే విభిన్న ప్రతిభావంతుల కోసం NTR విద్యోన్నతి, సో ఉచిత సివిల్స్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ కోసం అనంతపురం మరియు కాకినాడలో 2 సదనాలు ఏర్పాటు చేశారు. ఇది ఎవరి కోసం అంటే ప్రత్యేకంగా అందుల కోసం. సో అందుల కోసం 2 సదనాలు అనేది ఏర్పాటు చేశారు అనంతపురం మరియు కాకినాడలో. సో నెక్స్ట్ గుంటూరులో ఒక కొత్తగా ప్రెస్ ఏర్పాటు చేశారు. సో దీని స్పెషల్ ఏంటంటే ఇది బ్రెయిలీ నోట్స్ పుస్తకాలను ప్రింట్ చేస్తుంది. అంటే అందుల కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి లిపి బ్రెయిలీ లిపి. సో వీటిలో పుస్తకాలను ప్రింట్ చేసి ఇచ్చే ప్రెస్ అనేది గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా 6వ శ్వేతపత్రానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. మ్యాక్సిమం విద్యారంగం అనేది బాగా చదువుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం ఒకవేళ క్వశ్చన్స్ వచ్చాయంటే వాటి నుంచి మనకు ఎక్కువగా రావచ్చు. ఇది ఫ్రెండ్స్, మీరు ఒకవేళ నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మ్యాక్సిమం వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.